లేకుండా ఉంటుందండి? అసలు మన ఇంటికే ఉంటుంది, ఇంకే చిన్న ఇంటికే ప్లాన్ ఉంటుంది. ఏమైంది వాళ్ళని కూడా ఏమనద్దు, ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. కానీ ఇప్పుడు మేడిగడ్డ పనికి రాదు, దాన్ని పక్కన పెట్టడమే ఆప్షన్, అంత మించి ఆప్షన్ లేదు అంటున్నారు. ఇప్పుడు దాదాపుగా 2019 వర్షాకాలం నుంచి 20లో 21లో 22లో 23లో 4 సంవత్సరాలు, 20, 21, 22, 23 అండ్ 19 కూడా, అంటే 5 సంవత్సరాలు ఫ్లడ్స్ వచ్చినాయి కదా. అసలు చరిత్రలో ఎన్నడూ రాని ఫ్లడ్స్ వచ్చినాయి కదా. అవును, తట్టుకున్నదా తట్టుకోలేదా? మరి ఒక్క బ్లాక్ పోతే మేడిగడ్డ పనికి రాకుండా పోతుందా? ఒక్కటే బ్లాక్ అది పోయింది. ఇంకోటి వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఇది ఎవరి సొమ్ము? ఈ దాదాపు 94,00,000 కోట్లు ఖర్చు అయింది. 94,000 కోట్లు ఎవరి డబ్బు? ప్రజల డబ్బు కదా. కేసీఆర్ సొంత డబ్బు, కేసీఆర్ సొంత ప్రాజెక్ట్ అది. దాన్ని కాపాడుకోవాల్సిన సో ఎవరిది? ఒకటే వెంకట్, ప్రజలకు అర్థం కావాలి. ఇవాళ ఇద్దరు కలిసి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపాలని తీర్మానం చేయాలి. పెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఎంతసేపు అది ప్రగతి భవన్లో తయారైందని చెప్పి కేసీఆర్ మీద దుబ్బడానికి చూస్తున్నారు తప్ప, అసలు కేసీఆర్ జగన్ మధ్య 3 సార్లు భేటీ అయినప్పుడు విలేకరుల సమావేశాలు జరిగినాయి. పేపర్లలో తెల్లారి హెడ్లైన్స్ వచ్చినాయి. ఇంజనీర్లు కూడా ఉన్నారు. వాళ్ళ సమావేశాలు ఇంజనీర్స్ అక్కడ ఎప్పుడన్నా కృష్ణా జలాలను తీసుకుపోవడానికి అక్కడ డిస్కషన్ అయిందా? లేకపోతే గోదావరి జలాలను తెలంగాణ భూభాగం కూడా తీసుకుపోవాలని అయిందా? అది గోదావరి జలాలు అది కదా. మరి సోయి లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఒక సెంట్రల్ దానిలో ఆర్గనైజేషన్లో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చిన బీఆర్ఎస్ తీసుకున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా సోయి లేకుండా ఎట్లా మాట్లాడతాడు? కానీ చూశాను, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో నీళ్ళ మీద అనేక ఉద్యమాలు చేశారు, అనేక పుస్తకాలు రాసినారు. అది కానీ వాళ్ళ చర్చ అంతా చూస్తే కాళేశ్వరం ఇంత విఫల ప్రాజెక్టా, కాళేశ్వరం ఇన్ని వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందా అని చర్చకి వాళ్ళ తావిచ్చింది సార్. ఇచ్చవచ్చినట్టుగా కావిరి రిపోర్ట్ కూడా ఫస్ట్ టైం, అంటే చాలాసార్లు ఏ ముఖ్యమంత్రి కూడా కావిరి రిపోర్ట్ నొప్పుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఇంతకుముందు ఉండేది ఈడీ, సిబిఐ. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాగులు కూడా చేరినాయి. అలా వాళ్ళు ఎట్లా రాస్తారండి? ఇప్పుడు బెనిఫిట్ కాస్ట్ రేషియో, బీసీ రేషియో అంటారు. బీసీ రేషియోలో ఈ అప్పుల మీద ఉన్న వడ్డీలు కలిపి ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ చేసి చూపెడుతున్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఐజాన్ టుడే 1,27,000 కోట్లే దానికి. అది కూడా 3rd టీఎంసీ కలపడం వల్ల 3వ టీఎంసీకి సంబంధించిన ఖర్చు అందులో 30,000 కోట్లు కలిసింది. మొత్తం కాళేశ్వరం మీద ఖర్చు 97,000 కోట్లే, 2 టీఎంసీల పాత ప్రాజెక్ట్ ఇది. అన్ని అబద్ధాలతోని అసెంబ్లీ రాజ్యం వెళ్తుంటే ఏం మాట్లాడతాం? ఇంకా ప్రజలను దేవుడు కూడా కాపాడలేడు ఇటువంటి అబద్ధాలను నమ్ముకుంటూ పోతే. కాస్త ఇంత కష్టపడి ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకొని సాగునీటి ప్రాజెక్టులను ఒక కొలికి తీసుకొచ్చిన క్రమంలో సార్, మేడిగడ్డ ఒక విషాదకరమైన ఘటన, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ మీరు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాని ప్రాజెక్టు, దాన్ని కూల్చివేయడం తప్ప ఇంకొక మార్గం లేదు, ఇంకో కొత్త ప్రాజెక్టు కట్టాలి, మళ్ళీ తుమ్మిడిగట్టు పోవాలి, ఇలాంటి ప్రతిపాదన అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ వద్దన్నది ఎవరండి? ఇప్పుడు 1 year కష్టపడ్డాడు కేసీఆర్ తుమ్మిడిగట్టు ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ చేయడానికి. తుమ్మిడిగట్టు దగ్గర వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలనలో ఉంటారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కనాడన్న అనుమతులు అప్లై చేసి కనీసం దరఖాస్తు పెట్టుకున్నారా? కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేదాకా కనీసం పోయినోడు ఉన్నాడా? చెవెల దగ్గర ప్రాజెక్టుల శంకుస్థాపన పోయిన రాజశేఖర రెడ్డి కానీ, మరి ఆయన ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది కదా, అక్కడ సోనియా గాంధీ ఉన్నది కదా. ఒక్కనాడన్నా వాళ్ళతో చెప్పించి ఆ ప్రాజెక్టుకు అనుమతి తీసుకునే ప్రయత్నం చేసిండా? కనీసం కరెస్పాండెన్స్ ఉన్నదా? కేసీఆర్ గారు సరిగ్గా ఇవాళ ఆయన బర్త్డే, ఇదే బర్త్డే 2015 ఆయన బర్త్డే రోజు పోయి రాష్ట్రం వచ్చినాక సీఎం అయినాక మొట్టమొదటి బర్త్డే అది. ఎవరన్నా ప్రజల మధ్య చేసుకుంటారు? మహారాష్ట్ర పోయి ఫడ్నవీస్తో మీటింగ్లో కూర్చున్నాడు ఆయన. ఈయన మన నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పుడు హరీష్ రావు గారు ఉండే. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఫస్ట్ చేసిన పని మహారాష్ట్ర పోయి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రితో మీటింగ్ పెట్టుకున్నాడు. ఈయన మీటింగ్ అయిన తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి అక్కడ మహారాష్ట్రలో బీజేపీ మనకంటే కొద్దిగా లేటుగా అయినాయి ఎన్నికలు అక్కడ. సో వాళ్ళు చేయని ప్రయత్నం అంటుందా? తుమ్మిడిగట్టు దగ్గర ప్రాజెక్టు ఫీజిబుల్ కాదు, ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు కాబట్టి వదిలేసిళ్ళు. రెండవది ఖర్చు పెరిగింది, కరెంటు బిల్లులు పెరిగినాయి అన్నారు కదా. ఇప్పుడు ఒక్క స్టేజ్ పంపింగ్ పెరిగింది. ఇక్కడ అన్నారం దగ్గర, సుందిళ్ళ దగ్గర, మేడిగడ్డ దగ్గర 3 పంపింగ్ స్టేషన్స్. ఒకవేళ మనం అక్కడ తుమ్మిడిగడ్డ దగ్గర కడితే వీరన్న 152కు ఒప్పుకోలేదు, వాళ్ళు 148కు ఒప్పుకున్నారు. 148 నుంచి 152 వరకు ఒక లిఫ్ట్, 152 నుంచి ఎల్లంపల్లికి రావడానికి ఇంకొక లిఫ్ట్. అంటే 3 లిఫ్ట్ల బదులు 2 లిఫ్ట్లు అయ్యేటి.
కానీ ఇక్కడ 100 టీఎంసీలు పెరిగినాయి. పెరిగినాయి, అవును, వాటర్ పెరిగింది. అక్కడ 60 టీఎంసీలు ఉన్నాయని సెంట్రల్ వాటర్. మరి అంటే ఎవరికి అర్థం కావాలి సార్? ఇప్పుడు మీరు ఇంత ముందు చూపుతో కట్టారు. నేను ఏమంటున్నా వెంకట్, ఇప్పుడు రైతులకు ఈ భాష అర్థం కాదు. అవును, మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి అర్థం కాదు. సార్ మీ తపన అందరూ ఇప్పుడు తెలంగాణ వాదన తపన అంటే కొట్లాడి తెచ్చుకున్నారు కదా తెలంగాణ.